సంవత్సరం అంతా నిలువ ఉండే చాలా టేస్టీగా ఉండే బియ్యపిండి వడియాలు తక్కువ ఖర్చులో ఎన్నో వడియాలు వస్తాయి. ఇవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో. ముందైతే ఒక గిన్నె బియ్యపిండి తీసుకొని ఇందులో 2 గిన్నెల నీళ్లు వేసుకొని ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో 6 గిన్నెల నీళ్లు యాడ్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టిన 1 గిన్నె సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం అంతా కూడా బాగా ఉడకాలి. ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఇందాక మనం బియ్యపిండి వాటర్ పెట్టుకున్నాం కదా, అదంతా కూడా ఇందులో వేసేయండి. కొలతలన్నీ ఒకే గిన్నెతో తీసుకోండి. ఇప్పుడైతే దీన్ని 45 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, అడుగు పట్టకుండా. ఇలా ఉడికిస్తేనే వడియాలు విరక్కుండా వస్తాయి. లాస్ట్లో పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుంటే మన వడియాల పిండి రెడీ అయిపోతుంది. కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఇలా ఎండలో వడియాలు పెట్టేసుకోవడమే. సాయంత్రం కల్లా ఇవి ఇలా ఊడి వచ్చేస్తాయండి. నెక్స్ట్ డే ఒక రోజు